ఇండో అమెరికా ట్రేడ్ డీల్ ప్రమాదకరమని పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ చర్యలతో ఇండియాలో యుద్ధం వచ్చే ప్రమాదమని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత. ఇరాన్ లాంటి పరిస్థితులు భారతదేశానికి రావద్దని, మోదీ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. యుద్ధానికి అంతా సిద్ధం కావాలని, మోదీ దుర్మార్గాలన్నీ బయటపెడుతున్నారన్నారు రాహుల్ గాంధీ. ఇండో అమెరికా ట్రేడ్ డీల్ ప్రమాదకరమని పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ చర్యలతో ఇండియాలో యుద్ధం వచ్చే ప్రమాదమని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత. ఇరాన్ లాంటి పరిస్థితులు భారతదేశానికి రావద్దని, మోదీ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. యుద్ధానికి అంతా సిద్ధం కావాలని, మోదీ దుర్మార్గాలన్నీ బయటపెడుతున్నామన్నారు రాహుల్ గాంధీ. ఇండో అమెరికా ట్రేడ్ డీల్ ప్రమాదకరమని పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ చర్యలతో ఇండియాలో యుద్ధం వచ్చే ప్రమాదమని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత. ఇరాన్ లాంటి పరిస్థితులు భారతదేశానికి రావద్దని, మోదీ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. యుద్ధానికి అంతా సిద్ధం కావాలని, మోదీ దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. ఆనంద్, కొద్దిసేపటి క్రితమే తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ చేరుకున్నారు. ఉదయం 9:30 గంటలకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. సో ప్రధానంగా ఈ రోజు తెలంగాణకు రాహుల్ గాంధీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన డిసిసి అధ్యక్షులకు సంబంధించి వికారాబాద్ లోని శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. దాదాపు ఒక 5 డేస్ గా ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతుల నేపథ్యంలో ఈ రోజు ముగింపు కార్యక్రమం నేపథ్యంలోనే రాహుల్ గాంధీని ఆహ్వానించారు. సో రాహుల్ గాంధీ అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఈ శిక్షణ తరగతులకు వికారాబాద్ చేరుకున్నారు. సో ఈ టీసీసీ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన టీసీసీ అధ్యక్షులు ఎవరైతున్నా వీళ్ళను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగం చేశారు. దాంతో పాటు ప్రధానంగా మోడీ పైన ఇక మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాము, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాము, దానిపైన రాహుల్ గాంధీ వివరించారు. ఎందుకంటే మోడీ పైన ఖచ్చితంగా మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది అనేది ప్రధానంగా చెప్పారు. ఎందుకంటే మోదీ దుర్మార్గ పాలనకు బయటపడుతున్నారు ఒక్కొక్కటి. కాబట్టి మనం అందరం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే కేంద్రము గత 12 ఏళ్ళుగా మనం చూసిన ఏ రకంగా ఈ విధంగా ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. సో దీనిపైన మనం ప్రజలకు తీసుకుపోవాలి. ఇప్పుడు మోదీ పైన మనం చర్యలకు తీసుకోవాలి. అదేవిధంగా ప్రజలకు వివరించాలి. లేదంటే ఇలాంటి పరిస్థితి మనకు పట్టే అవకాశం ఉంటుంది అనేది కూడా ఆయన ప్రధానంగా వివరించడం జరిగింది. సో మొత్తానికి ఈ 12 ఏళ్లుగా మోడీ ఏం చేశారు ఏంటి అనేది మీరందరూ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అనేది ప్రధానంగా ఈ రోజు రాహుల్ గాంధీ చెప్పారు. సో ప్రస్తుతానికైతే ఒక సమావేశం అయితే జరుగుతుంది. ఈ సమావేశం తర్వాత తిరిగి మళ్ళీ ఆయన ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంటుంది. రాజేష్, థ్యాంక్ యూ.